వద్దు, నన్నేం చేయొద్దు, నన్ను చంపొద్దు. నా ఫ్యామిలీ జోలికి రాకుండా ఉండాల్సిందే. మంగళమూర్తి నియమాలు తెలివా నీకు? మాఫ్ చేయన్నా, షూట్ చేయమని మా బాస్ చెప్పాడు, నేను షూట్ చేశాను. నా పని నేను చేశాను, నన్ను క్షమించన్నా. నీ పని పూర్తవటం కోసం నా కుటుంబాన్ని చంపుకోమంటావా? దయచేసి క్షమించు. నువ్వు పోలీసుడివైతే నాకేంటి, నాకు బదులు కావాలి. బోనమ్మకి చెప్పాలి కదా. హలో జయంత్. తలైవన్ని చంపడానికి ఆర్డర్ వచ్చింది. ఆపరేషన్ లీడ్ చేసేది నేనే. ఫైనలీ ఛాన్స్ దొరికింది. త్రిపాఠి గురించి న్యూస్ వచ్చింది. సారీ టు నో. ఏం చేద్దాం, గొర్రె కసాయివన్నే నమ్ముతుంది. అలాగా? గొర్రెమో మీ పార్ట్నర్, కసాయి మీ స్నేహితుడు అయినప్పటికీ మీకేం బాధ లేదా? ఈసారి కూడా ఓడిపోతారా? అపోజిషన్లో ఇంకో 5 ఏళ్ళు కూర్చోండి. ఇప్పటికీ మించిపోలేదు మాత్రి గారు. కోalition ఫామ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను వచ్చే ఎలక్షన్లో. ఏంటంటే మీ పని జరిపించడంలో మీకు గుర్తింపు లేదు. నాతో చేయి కలిపితే కనీసం మీ పేరందరికీ గుర్తుంటుంది. మేడం, మీ మొహంలో ఓడిపోతాననే భయం క్లియర్గా కనిపిస్తోంది. లేదంటే ఈ కూటమి కోalition అనే మాటలు మీ నోటి నుండి రావు. రాబోయే గవర్నమెంట్ కూడా మాది. ఓట్లు గెలుచుకోవడానికి ప్రజలు విశ్వాసాన్ని గెలుచుకోవాలి. కానీ మీరు పైగా ఎలక్షన్లో నిలబడ్డానికి డబ్బులు అవసరం ఉంది. కానీ మీ డబ్బు ఇరుక్కుంది ధారావి బ్యాంకులో. కాస్త తలెవన్ ముట్టి నాకడం ఆపి తిరిగి చూడండి. తప్పేదో ఒప్పేదో మీకే తెలుస్తుంది. 5 ఏళ్ల క్రితం మీరు వెర్రివారు. ఇప్పుడు ముసలివారి కూడా అయ్యారు. ఏమండి, ఎక్కడున్నారు? ఏంటి? ఏమీ కాలేదుగా. తిరుగు తిరుగు. షేవింగ్ క్రీమ్ అంటుంది అనుకుంటున్నావా? ఏంటి, ఏం చేస్తున్నావు? భయం వేసింది, షర్ట్ అంతా రక్తం ఉంది. అరే
అది నాది కాదు, వేరే వాడిది. నీ ప్రాణాలు రిస్క్లో పెట్టడమే కాక నా ప్రాణాలు తీస్తూనే ఉంటావు. ఎందుకు నీకు ఈ ఉద్యోగాసులు? ఉద్యోగాన్ని ఎందుకు అంటున్నావు? నువ్వెప్పుడు ఇంతే. ఏయ్! నా చిన్నారి పొన్నారి పెళ్ళాం షట్ట మీద రక్తం కాదు, బొగ్గ మీద క్రీమ్ అంటిస్తా. ఇక్కడ చాలేండి, చీరంతా నాశనం అవుతుంది. పాడైతే పాడవని నేను ఆ టవల్ తీసి తుడుస్తా. సరే వదలండి. టైమింగ్ నీకు టైమింగే లేదు స్వామి. ఎవరో కమిషనర్ గారు ఎప్పుడు చెప్పారు సార్? రాత్రి ఇంటికి వచ్చారు. ఈ సీఎం మేడం కరెక్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. దమన్ నుంచి పెద్ద కన్సైన్మెంట్ రాబోతుంది తలైవాకి ఈరోజు రాత్రి. ఫ్రాన్సిస్ వెళ్తున్నాడు. దాని వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? పెద్ద అమౌంటే. అంటే ఎంత? 200-300 కోట్లు. ఓరి దేవుడా! అంటే మార్కెట్లో స్ట్రైట్ వాల్యూ డబుల్. ఈ డీల్ కొన్ని నెలలుగా జరుగుతుంది. వాడికి ఇది చాలా పెద్ద కన్సైన్మెంట్. అదే క్రికెట్ బెట్టింగ్లో కోట్లు వచ్చాయిగా, మొత్తం డ్రగ్స్కి డైవర్ట్ చేశాడు తలైవా. అన్నట్టు మన షార్ప్ షూటర్ జో రెడీ సార్, రెడీగా ఉన్నాడు. రైడ్ ఆర్గనైజ్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఒకరోజు మ్యాక్స్. 2 గంటల టైమే ఉంది. అయిపోద్ది సార్, తప్పకుండా. రండి, ఊరికే అరవద్దు. ఆహారం తెచ్చాను, అరవద్దు. జాయి తెచ్చాను, ఆగండి. సరే ఆగండి, అరవద్దు అన్నాను కదా. ఏదో ఒక రోజు నా మాంసం కోసం కూడా ఇలాగే ఎగబడతారు కదా. తినండి, తిను. ఆగు ఆగు ఆగు, అరవకు. నీకు పెడతాను రా, నీకు పెడతాను. మనిషి మాంసానికి బాగా అలవాటు పడ్డారు మీరు. తినండి హాయిగా, అందరూ తినండి. తప్పకుండా సార్. అరే సార్, ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా వెహికల్ అంబోలి ఘాట్ దిగిన వెంటనే కనిపించేది మీ బంగ్లానే సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మోడర్న్ ఆర్కిటెక్చర్ వండర్. దీనికి రెండో పేరు గాడ్ కే హౌస్. ఈ బంగ్లా ముందు నించోనే సెల్ఫీలు దిగడానికి రోజుకి చాలా మంది వస్తారు. ఓకే సార్, తప్పకుండా సార్. ఎప్పుడు స్టార్ట్ చేయాలో మీరే చెప్పండి సార్, స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, ఆల్ రైట్, సీ యూ. ఎస్ సార్, తప్పకుండా. సీ యూ సూన్. హాయ్.